నమస్తే. వెల్కమ్ టు జర్నలిస్ట్ శ్రీను. అప్పుడెప్పుడో బొబ్బుల పులి అని ఒక సినిమా ఉంది. అది ఎన్టీ రామారావు గారిది. ఆ సినిమాలో ఆయన లాస్ట్లో కోర్టులో ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఆయనకు ఆ కోర్టులో శిక్ష పడింది. శిక్ష పడిన తర్వాత ఈ కోర్టు ఈ తీర్పుని సవాల్ చేస్తూ పై కోర్టుకి వెళ్ళొచ్చా అని అడుగుతాడు. వెళ్ళొచ్చు అని చెప్పి జడ్జి చెప్తాడు. సరే, అక్కడ సేమ్ ఇదే జడ్జిమెంట్ వస్తుందా అని అడిగే సందర్భంలో సేమ్ ఈ జడ్జిమెంట్ రావచ్చు, లేదంటే ఇంతకన్నా అంటే కొంత ఆయనకు అనుకూలంగా జడ్జిమెంట్ రావచ్చు, లేదంటే అంతకన్నా కఠినంగా ఇంకొంచెం సివియర్గా ఉండే జడ్జిమెంట్ రావచ్చు అనేది జడ్జి చెప్తారు. అంటే ఈ కోర్టులో ఒక న్యాయం, ఆ కోర్టులో ఒక న్యాయం ఉంటుందా అనే దాని మీద అక్కడ వాదోపవాదనలు జరుగుతాయి. జరిగిన తర్వాత ఆయన ఏమంటాడంటే కోర్టుకి తీర్పు మారుతుందా ఎవరన్నారని ఒక అంశాన్ని లేవనెత్తాడు. సో ఇప్పుడు ఆ అంశం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, రీసెంట్గా టీవీకే పార్టీ అధినేత విజయ్ జోసఫ్ పర్యటనలో ఉద్రిక్త నెలకొని అక్కడ తొక్కేసలాట జరిగి స్టాంపింగ్ జరిగి కొంతమంది 41 మంది చనిపోయారు. 41 మంది చనిపోవటం సాధారణ విషయం ఏం కాదు, చాలా చిన్న విషయం కూడా కాదు. చాలా దారుణమైనటువంటి సంఘటన. అయితే 41 మంది చనిపోవడం అనేది చిన్న విషయం కాదు, అది సాధారణ విషయం కూడా కాదు, చాలా పెద్ద విషయం. ఒకరోజు ఏదో నేషనల్ హెడ్లైన్స్ వరకు అనుకోవడం కాదు, అది భావోద్వేగాలని టచ్ చేస్తే ఎప్పటికీ మనం ఎప్పటికీ మనల్ని మనం నియంత్రించుకోవాలన్నటువంటి ఒక సంఘటన. అంటే దానికి కారణమైనటువంటి వ్యక్తి ఆ సంఘటన గుర్తొచ్చిన ప్రతిసారి కూడా తనను నియంత్రించుకోలేనటువంటి సంఘటన. వాళ్ళని ఎంత ఓదార్చినా ఎంత జరిగినా అదైతే తీవ్రమైనటువంటి సంఘటనే. ఆ సంఘటనని మనం కొట్టిపాడేలాం, చిన్న విషయమే అనేది అంత లేదు అసలు. 41 మంది ఒక వ్యక్తి కోసం వచ్చి తొక్కేసలాట్లో చనిపోవటం అనే దాని మీద. సో ఈ కేసులో తమిళనాడు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటంటే, అక్కడ విజయ్ మానసిక స్థితిని పరిగణలో తీసుకుని, ఆయన యాటిట్యూడ్ని పరిగణలో తీసుకుని, ఆయన సెల్ఫ్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద పరిగణలో తీసుకుని ఆయన బాధ్యుడిని చేస్తూ అక్కడ హైకోర్టు జడ్జిమెంట్ తీర్పు అంటే కామెంట్స్ చేయడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్లో ఒక దళిత వృద్ధుడు సింగి అనే వ్యక్తి, ఏదో కూలి పని చేసుకుంటూ బ్రతికేటువంటి వ్యక్తి పనికి వెళుతూ ఉంటే అతన్ని తీసుకొచ్చి ర్యాలీకి అని చెప్పని తీసుకొచ్చి ఆ ర్యాలీలో అదే జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విగ్రహావిష్కరణకి వెళ్తూ ఆ ర్యాలీ కోసం అని చెప్పి ఆయన తీసుకొచ్చి ఆ జగన్మోహన్ రెడ్డి ప్రయాణిస్తున్నటువంటి కారులో ఆ ప్రయాణిస్తున్న కారు కింద ఆయన పడి చనిపోయాడు. దానికి సంబంధించి వీడియో ఫుటేజ్ చాలా స్పష్టంగా చూసాం. సో ఎప్పుడో జరిగిపోయినటువంటి అంశాలను ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నారంటే, కొన్ని కోర్టుకి తీర్పులు ఇలా ఉంటాయా అంటే, రాజ్యాంగంలో మనకి కొన్ని హక్కులు ఉన్నాయి. అంటే మనం ఎలా అంటామంటే భావ ప్రకటన స్వేచ్ఛ, ఆర్టికల్ 19A ప్రకారం ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ అనేది మనకుంది. మనం ప్రశ్నించవచ్చు, మన అభిప్రాయాలను వ్యక్తపరచవచ్చు అని చెప్పనేసి. సో నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. అంటే రాజ్యాంగంలో మనకిచ్చినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ, అదేవిధంగా రాజ్యాంగ ధర్మాసనంలో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే రాజ్యాంగ ధర్మాసనం కంటే రాజ్యాంగం బద్దులైనటువంటి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు న్యాయమూర్తులు. సో వాళ్ళని విమర్శించాలనేది కాదు, ఇది సద్విమర్శ కూడా కాదు, ఇది విమర్శ కాదు, సద్విమర్శ కాదు, ఏమీ కాదు. జస్ట్ ఒక కామన్ మ్యాన్గా నాకు తోచిన ఆ అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నా. అంటే వాళ్ళకి స్వేచ్ఛ ఉంది, ఏ తీర్పులను ఇస్తారా, అలాగే మనకు స్వేచ్ఛ లేదు, మాట్లాడొద్దా అనేది. సో ఇదే సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పినటువంటి అంశం ఏంటంటే భావ ప్రకటన స్వేచ్ఛకు అడ్డుపడద్దు అని. అలాగే జడ్జిలు తప్పు చేసినా సరే మీడియా ప్రశ్నించేదానికి ఉంది అని.
సో మనం ఇక్కడ ప్రశ్నించట్లేదు, ఎవరి అభిప్రాయాలని మనం తప్పుపట్టట్లేదు, కానీ సో మన అభిప్రాయాలను మాత్రం మనం వ్యక్తపరచడం ప్రయత్నం చేస్తాం. మరి సింగయ్య చనిపోయినప్పుడు ఇదే ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్నటువంటి ఒక న్యాయమూర్తి అని ఎవరో శ్రీనివాస్ రెడ్డి అనే ఒక న్యాయమూర్తి చేసినటువంటి కామెంట్స్ ఏంటి అంటే, ఆ కారులో ప్రయాణిస్తుంది జగన్మోహన్ రెడ్డి కానీ ఆ కారు తోలింది జగన్మోహన్ రెడ్డి కాదు అనేది. అంటే తమిళనాడు హైకోర్టులో శ్రీనివాస్ రెడ్డి న్యాయమూర్తి లేకపోవటం వల్ల ఆ జడ్జిమెంట్ అలా వచ్చిందా? లేదు అంటే కనుక ఇక్కడికి ఎక్కడికున్న తేడా ఏంటి? ఇద్దరు రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి అంటే స్వేచ్ఛగా తీర్పులు చెప్పడం అనేది న్యాయ వ్యవస్థకే చాటి అవుతుందా? లేదు అంటే కనుక ఇక్కడే అక్కడికి ఉన్నటువంటి అంటే రాజ్యాంగం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే వాటికి అంటే రాజ్యాంగం చదివేటువంటి భాష మారినంత మాత్రాన రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అయినా మారినటువంటి అవకాశం ఉందా? అంటే కోర్టుకి తీర్పు మారుతుందా? అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కారులో ప్రయాణిస్తున్నాడు, కారు తోలలేదు కాబట్టి ఆయన నిందితుడు కాదు. అక్కడ విజయ్ ఉన్నటువంటి వాహనంలో 41 మంది దుర్మరణం చెందినటువంటి వాహనంలో విజయ్ ఉన్నాడు, కానీ అంటే ఆ వాహనం కింద పడి చనిపోయింది. అక్కడ విజయ్ వచ్చాడు, అంటే విజయ్ వల్ల వాళ్ళందరూ అక్కడికి వచ్చారు కాబట్టి విజయ్నే దానికి కారణం అనేదాన్ని అక్కడ హైకోర్టు గుర్తించింది. ఎందుకంటే అతని మానసిక స్థితి అంటే అతని సెల్ఫ్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద అక్కడ జడ్జిమెంట్ ఆధారపడింది. మరి ఇక్కడికి వచ్చేపాటికి సెల్ఫ్ బిహేవియర్ని ఎందుకు చూడలేదు? అంటే కారు కింద చనిపోయినటువంటి సింగయ్యని లాగి పక్కకు తుప్పల్లో వాడేసి అది ఎవడు నేను నా నోటితో చెప్పేది కాదు, అక్కడ ఉన్నటువంటి ఎవిడెన్స్ కలెక్టింగ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తులో కలెక్ట్ చేసినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో ఆ ఎవిడెన్స్లు చెప్తూ ఉన్నాయి. ఆ ఎవిడెన్స్లో భాగంగా అతను కారు కింద పడటం, తర్వాత అతన్ని తీసుకొచ్చి పక్కకు లాగి అక్కడ తుప్పల్లో పడేయటం, ఆటోలో ఎక్కించుకెళ్ళే ప్రయత్నం చేయడం, తర్వాత అక్కడ ఉన్న కొంతమంది కాదు 108 అయితే అంబులెన్స్ వస్తే అతనికి ప్రాథమికంగా చికిత్స లభిస్తుందని చెప్పని కొంతమంది అంబులెన్స్ ఎక్కించడం, ఇలా ఈ డ్రామా అంతా నడిచింది. మరి అప్పుడు సంఘటన జరిగిన తర్వాత దీని మీద జగన్మోహన్ రెడ్డి ఎంతవరకు స్పందించాడు? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ బిహేవియర్ ఏంటి? అతను ఓవర్ యాటిట్యూడ్ ఏంటి అనేది హైకోర్టు ఎందుకు పరిగణలో తీసుకోలేదు? సో ఇప్పుడు విజయ్కి వచ్చేవాటి తొక్కిసలాట జరిగినప్పుడు హైకోర్టు పరిగణలో తీసుకుంది అతని మానసిక స్థితిని, అతను ప్రవర్తించినటువంటి విధానం ఏదైతే ఉందో దాని సంఘటనకి అతను కోరుకున్నటువంటి ఆ సంఘటనకి జరగడానికి అతను కారణం కాడు అని ఎలా చెప్తాం అనే దాని మీద, అతనే కారణం అని చెప్పే దాని మీద హైకోర్టు అక్కడ వ్యాఖ్యానించినప్పుడు అభిప్రాయాన్ని వ్యక్తపరిచినప్పుడు స్వేచ్ఛగా ఇక్కడ కూడా స్వేచ్ఛగా అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఏ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారంటే ఆ కారు తోలుతున్నది జగన్మోహన్ రెడ్డి కాదు కదా అని. కానీ ఆయన మానసిక స్థితిని ఎందుకు పరిగణన తీసుకోలేదు? అక్కడ ఎంతమందిని ఎందుకు అక్కడ అంతమంది ఈయన కోసం ఎందుకు అక్కడ అంతమందిని పోగేశారు? ఎందుకు ఆయన అక్కడ వాహనం ఆపాడు? ఎందుకు అక్కడ ఆయన అభివాదాలు చేశాడు? ఎందుకు అక్కడ తోపులాట తొక్కేసలాట జరిగింది? ఆ సంఘటనలోనే కదా ఈ ఎవరైతే చనిపోయినట్టు సింగయ్య ఆ కారు కింద పడడం గల కారణం. మరి ఎందుకు దాన్ని పరిగణలో తీసుకోలేదు? సో ఇది పక్కన పెడదాము. చాలా సందర్భాల్లో చెప్తుంటారు కదా, అక్కడ కందుకూరులో ఎక్కడో చంద్రబాబు నాయుడు మీటింగ్ జరుగుతూ ఉంటే 8 మంది చనిపోయారని. చనిపోయినప్పుడు 8 మంది చనిపోయినప్పుడు 8 కుటుంబాలకి వెంటనే ఆర్థిక సహాయం అందించాడు. వెంటనే వాళ్ళు వైద్యం చేయించుకున్నటువంటి హాస్పిటల్స్కి వెంటనే ఆయన మీటింగ్ ఆపేసి వెంటనే హాస్పిటల్కి వెళ్ళాడు. వెంటనే ఆ కుటుంబాలకు క్షమాపణ చెప్పాడు. వెంటనే ఆ కుటుంబాలను ఓదార్చాడు, క్షమాపణ చెప్పాడు, ఆర్థిక సహాయం చేశాడు, హాస్పిటల్లో క్షతగాత్రులను హాస్పిటల్లో జాయిన్ చేశాడు, వైద్య సదుపాయాలు అందించాలని చెప్పిన ఆదేశాలు ఇచ్చారు. ఒక 8 మంది ఎమ్మెల్యేని అక్కడ పెట్టి పర్యవేక్షణలో పెట్టి ప్రతి యాక్టివిటీ చూసుకున్నాడు. మరి జగన్మోహన్ రెడ్డి సింగే చనిపోయినప్పుడు టీడీపీ ముందుగా వెళ్ళి అంటే టీడీపీ ముందుగా వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి అంత్యక్రియలకు ఆటికిటికి కావాల్సినటువంటి ధన సహాయం చేసి అన్నీ చేసి సానుభూతి వ్యక్తపరిచిన తర్వాత మీ కుటుంబాన్ని ఆదుకుంటా అన్న తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి వెళ్ళాల. తర్వాత వాళ్ళని ఇంటికి పిలిచి మరి జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఇంటికి పిలుచుకుని జస్ట్ ఏదో వాళ్ళని ఓదార్చి పంపించారు. ఈయన వెళ్ళలేదు, పిలుచుకుని మరి పంపించారు. మరి ఈ యాంగిల్లో చూస్తే కొంతమంది వైసీపీ నేతలకి ఈ యాంగిల్లో చూస్తే మరి అప్పుడు చంద్రబాబు నాయుడు అలా బిహేవ్ చేయాల, జగన్మోహన్ రెడ్డిలా బిహేవ్ చేయాల. సేమ్ టైము
జగన్మోహన్ రెడ్డి బిహేవియర్ని ఎందుకు ఇక్కడ ఉన్నటువంటి న్యాయస్థానాలు పరిగణలో తీసుకోలేదు, లేదంటే ఆ జడ్జి గారు ఎందుకు దాన్ని పరిగణలో తీసుకోలేదు. ఇక వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, దాన్ని ప్రశ్నించితే నేరస్తుల కింద మనం నేరస్తుల కింద అవుతాం కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛని హరించకుండా మాట్లాడే ప్రయత్నం చేశాను. అదే మాట్లాడానని కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే కోర్టుకి తీర్పు మారుతుంది అనేది అర్థమవుతుంది. అప్పుడు బొబ్బులు పిల్లి సినిమాలో అప్పుడప్పుడు టీవీలో చూసి అనుకుంటూ ఉంటాను, కోర్టుకి తీర్పు మారుతుందా యువరానర్ని ఎన్టీఆర్ డైలాగ్ అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు కోర్టుకి తీర్పు మారుతుంది యువరానర్ అనేది కొన్ని సంఘటనల్లో మనకి వస్తున్నటువంటి ఆ తీర్పులు కావచ్చు, లేదంటే వస్తున్నటువంటి కోర్టు నుంచి వస్తున్నటువంటి కామెంట్స్ రూపంలో కావచ్చు, లేదంటే ఇస్తున్నటువంటి జడ్జిలు స్వేచ్ఛగా వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు బట్టి కావచ్చు, కొన్ని మనం ఇలాంటి చూస్తూ ఉంటాం అన్నమాట.